హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెవర్లెట్ బీట్ మైలేజ్ టెస్ట్ చేద్దాము. సో ఇదైతే నాకు మైలేజ్ ఎంత వస్తుందో అర్థం అవ్వట్లేదు. సో ఈరోజు ఒకసారి టెస్ట్ చేద్దామని బయటికి తీసుకొచ్చాను. 1 లీటర్ ఇప్పుడైతే ఒక ఫ్యూల్ ఉంది, కొంచెం ఉంది. అది అయిపోయేంత వరకు నడిపించి ఆ ఫ్యూల్ ఎక్కడైతే అయిపోతుందో 1 లీటర్ బాటిల్ ఆల్రెడీ 1 లీటర్ కొట్టించాను ఆల్రెడీ. సో ఇక్కడ పెట్రోల్ అయిపోతే కారు 1 లీటర్ పెట్రోల్ పోసుకొని మైలేజ్ టెస్ట్ చేద్దాం. స్టే ట్యూన్. అండ్ మీకు కూడా ఎవరికైనా చెవర్లెట్ బీట్ ఉంటే కారు, ఇది 2010 మోడల్ పెట్రోల్ వెర్షన్. సో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది జేఎన్టీయూ. ఇక్కడ జేఎన్టీయూ లెఫ్ట్ తీసుకుంటున్నాం టువర్డ్స్ మియాపూర్ సైడ్. ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఈ టైంలో తక్కువ ఉంటుంది. మీరు 6 o'clock అట్లా వచ్చారనుకోండి, ఇక్కడ నుంచి మీకు ఇక్కడికి వెళ్ళాలన్నా ఒక 1 to 2 hours పడుతుంది. అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఈ టైంలో డే టైంలో ఆఫ్టర్నూన్ టైం కదా, సో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుందని ఇటు వచ్చాము. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. దగ్గర చందనగర్ దగ్గర వరకు వచ్చాము. అయినా కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న ఫ్యూల్ అయిపోవట్లేదు. సో నేను అనుకుంటాను బెస్ట్ మైలేజ్ వస్తుంది ఏమో అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఒకసారి. ఆల్విన్ క్రాస్ రోడ్ దగ్గర అయిపోయిందండి పెట్రోల్. యూటర్న్ చేసుకున్నాం పటాన్ చెరువు దగ్గరికి వెళ్ళి. 151 దగ్గర ఆగిపోయింది, అవ్వట్లేదు. మీకోసం ఇంకోసారి కొడతాను, అవ్వట్లేదు. సో లీటర్ బాటిల్ చూద్దాం, ఇది పోసి ఒకసారి మైలేజ్ చెక్ చేద్దాం. ఈ పెట్రోల్ సో మనమైతే 1 లీటర్ పెట్రోల్ పోసాము. చూద్దాం ఒకసారి ఎంతవరకు వస్తుందో. స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అయింది. సో ట్రిప్ అనేది చేంజ్ చేద్దాం, 0లో పెట్టేద్దాము. జీరో పెట్టేశాము. సో స్టార్ట్ చేద్దాం. ఇక స్టార్ట్ చేసిన ఏసీ తోటి పెట్టుకున్నాను. ఏసీ తోటి ఎంత వస్తుందో లోకల్లో చూద్దాం అనేసి. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసాము మైలేజ్ చెక్ చేయడము. చూద్దాం ఎంతవరకు వస్తుందో మైలేజ్. ఎయిట్ కిలోమీటర్స్ అయితే వచ్చాము. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళడం బెటర్. ఫ్లైఓవర్ మీద అయితే ట్రాఫిక్ ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ వెళ్తే కొంచెం మనము సేఫ్ జోన్లోకి వెళ్తాం అన్నమాట.
12.3 వచ్చాము. సో కొంచెం నాకు టెన్షన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వెహికల్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ వెహికల్స్కి ప్రాబ్లం అవుతుందేమో అనేసి ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ యూటర్న్ తీసేద్దాము. యూటర్న్ తీస్తే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లోకల్లో మనకి 12.3 వరకు వచ్చిందంటే హైవేలో 15 ఇస్తుంది ఫర్ ష్యూర్. కొంచెం జరకైతే ఇది అయిపోయింది. ట్వెల్వ్ 12.3కి వచ్చి ఆగిపోయిందండి. సో చూద్దాం, ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం. అవ్వట్లేదు, ఇంకోసారి అవ్వట్లేదు. సో ఫైనల్ వచ్చేసి 12.12 వస్తుంది మైలేజ్. సో ఇదండి చెవర్లెట్ బీట్ 2010 మోడల్ పెట్రోల్ వెర్షన్. 12.3 ఇస్తుంది, యావరేజ్గా 12 వేసుకోండి. ఇక హైవేలో 15 ఇస్తుంది షూర్గా, బెటరే. సో ఇదండి, ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.